వరకు బిడ్డల ప్రార్థన కొంతమంది చేస్తున్నారు. వారి ప్రార్థనకు జవాబు మీరు దయచేయండి ప్రభా. శిష్యులు ఏ రీతిగా భయభ్రాంతులకు గురై దేవా తండ్రి నీ సన్నిధిలో దేవా నిలిచిన్నారో, ఎలాగ దేవా తండ్రి చెట్టుకొకరు పుట్టుకొకరుగా అయిపోయి ఉన్నారో దేవా తండ్రి మేము దేవా తండ్రి ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఒక కాపరు లేనప్పుడు దేవా తండ్రి ఒక కాపరు లేనప్పుడు, నాయకులు లేనప్పుడు మంద దేవా తండ్రి ఏ రీతిగా దేవా తండ్రి ఆందోళనకు గురవుతుందో మేము చూస్తూ ఉన్నాము. నీ సహాయం నాకు మాకు మీరు దయచేయండి. లైకత విగ్రహ మంత్రశక్తులకు బలం మీరు పడగొట్టము దేవా తండ్రి. నీ కన్నికముల ఆత్మచేత నన్ను నింపి దేవా తండ్రి, దేవా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి బలపరచండి. నేను బట్టి వాడిని ప్రభా, నన్ను మీరు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకునము. నన్ను బలవంతుడిగా చేయము తండ్రి, నన్ను శక్తివంతుడిగా చేయము దేవా, సాత్వికుడిగా చేసి బలపరచము. నేను ఈ పరిచర్య చేయడానికి తగను దేవా. వారిని ఘనమైన పరిచర్య నేను చేసి ఎక్కడ భ్రష్టుని కాకుండా సహాయం దయచేయండి. నన్ను బలపరచండి ప్రభా. దేవా, నమ్మకం దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెడతానన్నావు. నిర్దోష మార్గం అందు నడుచువారు నాకు పరిచారకులగుదురని వాగ్దానం సెలవిస్తా ఉంది కదా. నిర్దోషత్వం నాకు మీరు దయచేయండి దేవా. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి దేవా. నీ ఆత్మ చేత నన్ను మమ్మల్ని నింపి దేవా తండ్రి, నమ్మకమైన వారుగాను దీనులుగాను సాత్వికులుగా ఉండే భాగ్యము మందరికి మీరు దయచేసి బలపరచుము తండ్రి. ఇంకా దేవా తండ్రి ఆయా ప్రాంతాలను బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొను దేవా తండ్రి. దేవా నమ్మకస్తులుగా చేయండి. లైవ్ని మరి ముఖ్యంగా మీరు మీ ఆధీనంలో ఉంచండి, మాకు ఆధీనపరచండి దేవ. మాకు అనుకూలపరచండి వాతావరణ, కరెంటు కూడా మాకు అనుకూలపరచుము. నీ సహాయం మాకు దయచేయము తండ్రి. నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపండి దేవా తండ్రి. నీ ప్రభావం మాకు దయచేయండి దేవా. దేవా, నేను వట్టి వాడిని ఒప్పుకొనిచున్నాను, నేను దుర్మార్గుడని ఒప్పుకొనిచున్నాను ప్రభా తండ్రి. నన్ను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. నా తండ్రి దేవా, నిర్దోష మార్గమందు నడిచివారు నాకు పరిచారకులగుదురు అన్నావు. నీకు నిర్దోషత్వం లేనప్పుడు నేను పరిచారం చేయలేను కదా దేవా తండ్రి. ఆ రీతిగా నిర్దోషత్వం కనపరుచుకునే భాగ్యము నాకు మొదట మీరు దయచేసి బలపరచండి దేవా, దయచేసి బలపరచండి దేవా. ప్రభావము గలవాడా, దయగలవాడా, నీ పాదములు కొందనములు. కృపగలవాడా, నీ పాదములు కొందనములు. సర్వోన్నతుడా, నీ పాదములు కొందనములు దేవా. సర్వోపకారి, నీ పాదములు కొందనములు దేవా. నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి దేవా. ఎక్కడ నన్ను దేవ మనుషులు చూడకుండా కేవలం నిన్ను చూసే భాగ్యం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమెన్. కొంచెం పెడతారా? పెట్టండి. ఆరాధన గీతములో నుంచి 309వ పాట పాడుకుందాం. 309వ పాట ఆరాధన గీతములో నుంచి. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలం చూడి, మోక్ష సాధనమునకేను బోధు సంతోషించుడి. ఇదిగో నా శిష్యులారా యెరూషలేమందుండి మీరెదురు చూడుడి.
మీపై పరిశుద్ధాత్మయు దిగి వచ్చి పనులు దెల్పును. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలు దిక్కులేనట్టి మిమ్ము దిగనాడిపోను. దిక్కులేనట్టి మిమ్ము దిగనాడిపోను. మీతో మక్కువైయుండ పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలు నిర్యాణమున మీ కొరకై నెలవులు కల్పింతు. నిర్యాణమున మీ కొరకై నెలవులు కల్పింతు. నాతో సర్వకాలము నిత్య సామ్రాజ్యమునేలా. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలు ఒకరితో నొకరు ప్రియమోద్లోపియున్ నాదో సకల జ్ఞానాందు నిధియే సారామనుకొనుడి. ఒకరితో నొకరు ప్రియమోలోపియుండుడి. నాదో సకల జ్ఞానాందు నిధియే సారామనుకొనుడి. ఇదియే నా శిష్యులారా ఏదైనా నా పేరిట మీరించుక వేడినను. ఏదైనా నా పేరిట మీరించుక మీకు మోదాంబుతోడ దాన్ని ముందే చేయుదును. ఇదిగో నా శిష్యులారా లాయందు కలతాలెల్లవి వల్లాలము కలతాలెల్లా వీడవుడి. నేను మళ్ళీ వచ్చేడి విధము మరువకుండుడి. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలంచుడి. రెండవ వచనం మరొకసారి పాడుకుందాం. దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను. దిక్కులేనట్లు మిమ్ము దిగనాడిపోను. మీతో మక్కువైయుండు పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులారా ఎరుకాలంచుడి. ప్రభు తన ఆహ్వానమయ్యకు ముందు శిష్యులకు కనిపించి
వాగ్దానము చేసిన మాటలు ఈ పాట. ఈ దినము ప్రభు సిలువలో మరణించి తిరిగి లేచాడు. సమాధిలో రెండవ రాత్రి ఉన్న దినం కదా. రెండవ రాత్రి ఆయన సమాధిలో ఉండిన దినము. రాత్రి నిన్న ఏ రోజు? గురువారం అంటే లక్ష్మీవారం అంటారు. నెల్లూరు ప్రాంతంలో బేస్తవారం అంటారు. సరే, అన్ని ప్రాంతాల భాషలు నేర్చుకుంటేనే అందరికీ ప్రియముగా ఉండగలం. అయితే నెల్లూరులో ఉన్నప్పుడు ఆనందరావు కుమార్తె ఫోన్ చేసింది. కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉంది. చాలాసేపు నేను మన బిడ్డతో మాట్లాడుతూ ఉన్నాను. మరి ఆమె అడిగిన ప్రశ్న ఏంటంటే, విశ్రాంతి దినము శనివారం కదా, పాత నిబంధన ప్రకారము శనివారమే కదా మన ప్రభుని ఆరాధించాలి, ఎందుకు ఆదివారము ప్రభుని ఆరాధిస్తున్నాం? మంచి ప్రశ్న. ప్రభువుని పాత నిబంధన కాలంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞలో ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనము. విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోమని ప్రభు చెప్పాడు. ఇప్పుడు విశ్రాంతి దినం ఎన్నో దినము? 7వ దినం అని బైబిల్లో ఉందా లేదా? భయపడుతున్నారు కదా, ఏమడిగితే తంటలాగా ఉంది అనుకుంటున్నారు కదా. ఆది కాండం మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనము. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటిని 7వ దినమున తగ్గించండి 7వ దినమున విశ్రమించెను. ఏ దినమంట? 7వ దినము. కనుక 7వ దినము విశ్రాంతి దినము. ప్రభు అయిన దేవుడు, యెహోవా దేవుడు, రెండు లెవెల్గా లేవు. యెహోవా దేవుడు, ప్రభు అయిన దేవుడు చేసిన పనంతటిని ఏం చేశారంట? విశ్రమించారంటే ఏంటి అర్థము? ఏంటండి? ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకున్నాడు, అంతేనా? ద డే ఆఫ్ రెస్ట్, విశ్రాంతి దినము. అయితే ఇప్పుడు కుమారుడు కూడా అలాగే చేయాలా, చేయొద్దా? కుమారుడు కూడా 6వ దినం వరకు పనులన్నీ చేశాడు. అంటే సిలువలో ఆయన 6వ దినమందు ఉన్నాడు. 7వ దినమందు ఆయన సమాధిలోని విశ్రమించాడు. అది ఓన్లీ రెస్ట్. మనం ఆయన సమాధిలోని చనిపోయాడు అనుకుంటున్నాం, కానీ ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా, పాత నిబంధనలో మోషేకి దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా, తన తండ్రి ఉంచిన మాదిరి ప్రకారముగా ఆయన ఈ దినమందు సమాధిలో ఉన్నాడు. అంటే విశ్రాంతి తీసుకుంటున్నాడు. తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు యెహోవా దేవుడు అంటే సజీవంగా ఉండి విశ్రాంతి తీసుకున్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి మరణావస్థలోని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? చెప్పండి. మనకి ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే, కానీ 3 రూపాలు: తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఒక్కరే ముగ్గురు, ముగ్గురే ఒక్కరు. సరే,
ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తండ్రి అయిన దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మన వల్ల కాదు. మోషే ఒక్కడే ఆయన స్వరూపం నిదానించి చూశాడు. యేసు ప్రభు కూడా ఆయన స్వరూపమును చూసినట్లు ఎక్కడ బైబిల్లో రాయబడలేదు, శరీరధారిగా ఉన్న రోజుల్లో. కనుక యేసు ప్రభు కూడా రూపాంతరము చెందవలసి వచ్చినప్పుడు యెహోవా దేవుడు దిగి రాలేదు, కానీ ఎవరు వచ్చారు? మోషేయు ఏలియాయు వచ్చారు. మోషే రూపాంతరము చెందినప్పుడు సాక్షాత్ ఎవరు వచ్చారు? దేవాతి దేవుడు వచ్చినప్పుడు మోషే ముఖము కూడా ప్రకాశించింది. సరే, ఇంక లోతులోనికి వెళ్ళను. అక్కడికి దాన్ని ప్రక్కన పెడితే ఎక్కడున్నప్పుడు మనం ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? అందరికి ప్రార్థన చేయడం వచ్చా? ముగింపు ఏం చేస్తారు చెప్పండి? ఇవన్నీ క్రీస్తు ద్వారా లేకపోతే యేసు నామములో అడుగుచున్నాము. ఎవరిని అడుగుతున్నామంట? ప్రార్థన అంతా మనం ఎవరికి చేయాలి? ప్రార్థనంతయు ప్రభుకు చేస్తే ప్రభు ద్వారాగా ఎవరిని అడుగుతున్నామంట? తండ్రిని అడుగుతున్నాం. మనంతా ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ క్రీస్తు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆయన మధ్యవర్తి. అంతకుముందు ఆ సిస్టమ్ లేదు. అందరూ యెహోవా దేవునికే మొర్ర పెట్టాలి. కనుక ఎవరో కూడా వచ్చి ప్రార్థన చేసుకోవడానికి డైరెక్ట్గా చేయడానికి ఏమీ పర్మిషన్ లేదు. గనక యాజకుడు మాత్రమే మీ సమస్య చెప్తే ఆయన మీ తరపున వెళ్ళి లోపల ప్రార్థన చేసేవాడు. కానీ యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత గర్భాలయపు తెర నడిమికి చిరిగిపోయింది. ఇప్పుడు తండ్రికిని మనకిని మధ్యలో ఉన్న తెర అంటే కర్టన్ చిరిగిపోయింది గనక, అడ్డు లేదు గనక, ఆ తెర బదులు ఆయనే మరణించాడు గనక ఆయన ద్వారాగా మనము భౌతిక సంబంధమైన అడ్డు తొలగించుకుని ఆత్మ సంబంధంగా దేవుడైన యెహోవాను మనము ఆరాధిస్తున్నాం. ఇప్పుడు విశ్రాంతి దినమందు మనకు అడ్డు తొలగించాడు కదా, ఆయన పేరు ఏం పేరు? యేసు ప్రభువారు. అంతేనా? తెరను తొలగించిన వాడు ఎవరు? యేసు ప్రభువారు. ఏ దినమందు తొలగించాడు? 6వ దినమునే తొలగించాడు. ఇప్పుడు తొలగించిన ఆయన ఏమై ఉండాలి? బ్రతికుండాలా, చచ్చిపోయి ఉండాలా? తొలగించిన వాడు బ్రతికుండాలా, చచ్చిపోయి ఉండాలా? బ్రతికుండాలి. ఇప్పుడు 7వ దినమందు ఆయన బ్రతికున్నాడా, చచ్చిపోయి ఉన్నాడా? భౌతికంగా చచ్చిపోయి ఉన్నాడు, సమాధిలో ఉన్నాడు. ఇప్పుడు సమాధిలో ఆయన 7వ దినమందు ఉన్నాడు గనక ఆయన భౌతికంగా చనిపోయినట్లుగా ఉన్నాడు గనక ఆ దినమందు మనము దేవుణ్ణి చనిపోయిన వాని ద్వారాగా దేవుని మనం అడగలేము. అడగగలమా? నేను చచ్చిపోయాను అనుకోండి, మీరు వచ్చి నన్ను ప్రార్థన చేయమని అడుగుతారా? అడగలేరు కదా. నేను బ్రతుకుంటే పాస్టర్ గారు, దైవజనులు, దేవుని సేవకులు ప్రార్థన చేయండి అని అడుగుతారు. నేను చనిపోయిన గనక నన్ను అడగలేరు గనక ఇప్పుడు 7వ దినమందు ఆయన మరణించి సమాధిలో ఉన్నాడు గనక ఆ దినమందు మనము తండ్రి అయిన దేవుని ఆరాధించాలంటే ఆయన సమాధిలోని మరణించిన దినం గనక మనం మృతుల ద్వారాగా తండ్రి అయిన దేవుని ఆరాధించలేం గనక ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన మొదటి దినమందు క్రీస్తు ద్వారాగా తండ్రిని ఆరాధిస్తున్నాం. అది దాని యొక్క అర్థం. అర్థమైందా? అర్థమైపోయిందా? అది చనిపోయి ఉన్నాడు గనుక అంటే ఇప్పుడు 7వ దినం మనం ప్రభు దగ్గరికి వచ్చామా లేదా? వచ్చాము. కానీ మాదిరి ఏంటంటే ఆయన 7వ దినమందు చనిపోయి ఉన్నాడు గనుక, సమాధిలో ఉన్నాడు గనుక, సమాధిలో ఉన్న దినమందు ఆయనను ద్వారాగా తండ్రిని ఆరాధించడము భౌతికంగా అది ఒక మాదిరి కాదు గనక ప్రభు యొక్క విశ్రాంతి దినమును మనం ఆచరించటం లేదు. కానీ విశ్రాంతి దినం యొక్క షరతులన్నీ పునరుద్ధాన దినమునకు మళ్ళించుకొని పునరుద్ధాన దినమందు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా తండ్రి అయిన దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం. అర్థమైందా? కొంత తోకుండిపోయిందా? కనుక ఇది విశ్రాంతి దినము కనుక మనము ఎవరిని ఆరాధిస్తున్నాము?
తండ్రి అయిన దేవుని ఆరాధించవలసిన దినము ఈ దినమే. కానీ ఈ దినమందు ఆయన సమాధిలో ఉన్న దినం గనుక, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచినాడు గనుక, ప్రతి ఆదివారము కూడా, ఈస్టర్ ఆదివారం ఒకటే కాదు, ఈస్టర్ ఆదివారం ఒక నమూనా మాత్రమే. యేసుప్రభువు వారు రేపొద్దుట లెగిసాడా? లేదు. కానీ శుక్రవారం చనిపోయి శనివారం సమాధిలో ఉండి ఆదివారం లేచాడు గనక ఆ యొక్క పద్ధతి, ఒక క్రమం పాటిస్తున్నాం. అంతేగాని రేపు బ్రతికాడని, ఈవేళ సమాధిలో ఉన్నాడు కానీ నేను చనిపోయాడని కాదు. ఒక నమూనా, ఒక పద్ధతి, ఒక క్రమము చేయడానికి మాత్రమే ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. కనుక విశ్రాంతి దినమందు ఆయన ఆరాధించడము శ్రేయస్కరముగా అనిపించలేదు కనుక, ఆయన సమాధిలో ఉన్నాడు కనుక మృత్యువు అంటే మరణము ఆయన్ని బంధించింది. ఎన్ని రాత్రులు? 2 రాత్రులు. ఎవరి కోసము? మన కోసము. కనుక ఆయన మరణము బంధించిన దినమందు ఆయన ద్వారాగా తండ్రిని ఆరాధించడము పద్ధతిగా అనిపించలేదు గనుక ప్రభువు అన్నాడు, తన శిష్యులు కనబడి, అపోస్తులు కనబడి, పౌలుకి వీరందరికీ ఒక మాదిరి ఇచ్చాడు. ఏంటంటే, ఆదివారం అందు వారందరూ ఇంటింటా కూర్చుండి రొట్టె విరిచినట్లుగా లేఖనము చెప్తా ఉంది. కనుక ఆ పద్ధతిలో మనం వెళ్తున్నాం. కనుక విశ్రాంతి దినం మనం ఆచరించటం లేదు. సరే, ఇప్పుడు విశ్రాంతి దినంలో ఆచరించాలి, అవునా? అనుకుందాం కొంచెంసేపు. ఈవేళ ప్రభుని ఆరాధించాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్రాంతి దినం కట్టడలు ఎంతమంది తెలుసు? కొన్ని తెలిసి ఉంటాయి, కొన్ని తెలియకపోవచ్చు. విశ్రాంతి దినం కట్టడేటంటే, ఈరోజు మన ఇంట్లో నుంచి బయటికి రాకూడదు, పుల్లలు ఏరుకోవడానికి కూడా వెళ్ళకూడదు, కనీసం ఆహారము కూడా వండుకోకూడదు. శుక్రవారమే శనివారానికి తగిన ఆహారము రెడీ చేసుకోవాలి. ఏదైనా పని వచ్చింది, వెళ్ళకూడదు. అవన్నీ చేస్తున్నామా చేయట్లేదా? చేస్తున్నామా? చేయట్లేదు. మన పనులు మనం చేసుకున్నాం. ఆదివారం మంచిగా శరభవరం సెంట్రల్ వేట మాసం తెచ్చుకుంటున్నాం, తింటాం. దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. దేవుడు పెట్టాడా? పెట్టలేదు. కనుక విశ్రాంతి దినమును మనం ఆచరించట్లేదు, పునరుద్ధాన దినమును ఆచరిస్తున్నాం. కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి, 7th డే సంఘాలు, 7వ దినమున ప్రభుని ఆరాధించే సంఘాలు ఉన్నాయి. 7వ దినం ప్రభుని ఆరాధిస్తారు కానీ పనులన్నీ చేస్తారు. విశ్రాంతి దినమందు నీవైనను నీ ఇంట్లో పనివాడైనను ఏ పనియు చేయకూడదు. చాలా షరతులు ఉన్నాయి. మనము కొన్నిటినే చేస్తా ఉన్నాం. ప్రభు ఒక మాట సెలవిచ్చాడు. అక్కడ విశ్రాంతి దినమందు ప్రభు ఏం చేశాడంటే స్వస్థత కార్యము చేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి? 18 సంవత్సరాల నుంచి బలహీన నడు వంగిపోయిన, అంతేనా? ఎన్ని సంవత్సరాలు? లోకరాసిన సువార్తలో ఉంటుంది, లోకరాసిన సువార్తలోనే ఉంటుంది. 13వ అధ్యాయము 11వ వచనము, 10-11 కూడా చదవండి. 10-11 కూడా. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధిస్తున్నాడు. ఏ రోజంట? పునరుద్ధాన దినమందా? కాదు. ఏ దినమందు? 7వ రోజు, సాటర్డే, శనివారం రోజు ఆయన విశ్రాంతి దినమందు సమాజ మందిలో బోధిస్తా ఉన్నాడు. 18 ఏండ్ల నుండి బలహీనపరుచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె నడు వంగిపోయింది, ఎంత మాత్రము నిటారుగా నిలబడలేకపోతుంది. యేసును చూచి, అమ్మా, నీ బలహీనతని విడుదల పొంది ఉన్నావని చెప్పాను. చేతులుంచగానే అయిపోయింది. స్వస్థత కార్యం జరిగిందా జరగలేదా? మరి కింద చూడండి, డ్రమ్ములు వాయిస్తున్నారు కొంతమంది. 14వ వచనము, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జన సమూహములు చూచి, పని చేయడానికి 6 రోజులు ఉన్నాయి కదా, స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమున రావద్దు. దేనికోసము? వాక్యం వింటాక రండి, కానీ స్వస్థత కార్యము కూడా విశ్రాంతి దినమందు మీరు రావద్దని సమాజ మందిరపు అధికారి ఎవరి మీద కోపడ్డాడు? ప్రభు మీద కోపడడానికి భయం.
కనుక అక్కడ ఉన్న వారందరూ మీరు ఎందుకు వస్తున్నారు, మీకేం పని పట్టలేదా, 6 రోజులు ఉన్నాయి, అప్పుడు పిలిపించుకోండి ఆయన్ని, ప్రార్థన చేయించుకోండి, అప్పుడు స్వస్థ పొందండి అని డ్రమ్ము వాయించాడు. ఎవరు? సమాజ మందిరపు అధికారి. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఊరుకున్నాడా? అందుకు ప్రభు, వేషధారులరా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమందు తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్దుని విప్పి తోనుకొని పోయి నీళ్లు పెడతారు కదా, ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుంచి విడిపింప. అక్కడ ఏమంటారు ప్రభువారు? మీ గాడిదకి దాహం వేస్తే తీసుకెళ్తారు, మీ గొర్రె, ఇంకొక సందర్భం, మీ గొర్రె గోతులో పడితే బయటికి తీస్తారు. మరి అది కూడా పనే కదా, చేయకూడదు కదా. ఇలాంటి పనులు మీకు అవసరమైన పనులు అయితే చేస్తారు, కానీ 18 సంవత్సరాల నుంచి ఈమెను సాతాను బంధించింది. అబ్రహాము కుమార్తె విశ్వాసి, ఈమె నుంచి ఈ కట్ల నుంచి విడిపింప తగదా అని వారికి దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. అంతటితో ప్రభు చెప్పింది ఏంటంటే, విశ్రాంతి దినమందు స్వస్థత కార్యములు చేయవచ్చు. విశ్రాంతి దినమందు కొన్ని పనులు చేయడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. అంతేగాని విశ్రాంతి దినమందు మీరు ఎలా పడితే అలాగా విరగబడి ఉండొచ్చని చెప్పలేదు, ఒక ఉదాహరణ చెప్పాడు. కనుక విశ్రాంతి దినములో కొన్ని షరతులు వర్తింప చేయకుండా కొన్ని వాటిని దేవుడు అన్నాడు, ఇలాగ చేస్తే తప్పేంటి? గోతులో పడిపోతే లేదిస్తున్నారు, నీళ్ళు కావాలితే పెడుతున్నారు, 18 సంవత్సరాల నుంచి బలహీన పట్టింది, ఈమె దయ్యం పట్టింది, ఈమె స్వస్థపరిస్తే తప్పేంటి అని ప్రభు అడిగి విశ్రాంతి దినమునకు కొంత ఉపశమనం ఆయన ఇచ్చాడు. కనుక ప్రభు తానే విశ్రాంతి దిన ఉపశమనం ఇచ్చి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మరణమును జయించాడు. గనుక జయించిన దినమందు అంటే గెలిచిన దినమందు సాతాను మీద యుద్ధము చేసి సాతాను మరణములను సమాధిని గెలిచాడు. గనుక గెలిచిన దినమందు మన ఆయన ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాము. అదే పునరుద్ధాన దినము. ప్రతి ఆదివారము కూడా పునరుద్ధాన దినము యొక్క నమూనాకు మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కానీ రేపు ఏంటంటే ప్రత్యేకించి మనం ఈ యొక్క సీజన్, ఈ యొక్క క్రమంలో ఉన్నాం గనక, ఈ యొక్క వాతావరణంలో ఉన్నాం గనక, శుక్రవారం ఆయన చనిపోయాడు, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి ఆయన సమాధిలో ఉన్నాడు, ఆదివారం ఆయన తిరిగి లేచాడు. గనక ఆ పద్ధతి ప్రకారంగా మనము ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఈ ఆచారమును మనము అనుసరిస్తున్నాం. కానీ దీంట్లోని మనము ఏం చేస్తున్నాం అన్నది మనము గ్రహింపు కలిగి చేయాలి. ఏమెంతైంది? ఒక 20 నిమిషాలు టైం ఉంది కనుక నేను కొంత వాక్యం చెప్పి ముగిస్తా. విశ్రాంతి దినమందు ఏమేమి కార్యములు జరిగాయో మనం చూద్దాము. విశ్రాంతి దినమందు జరిగిన కార్యాలు దేవుని వాక్యంలో నుంచి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 57వ వచనము. తర్వాత మీరు రాసుకునే వాళ్ళు ఇప్పుడే రాసుకొని తర్వాత చెప్పను. మార్కు 15:43 రాసుకునే వాళ్ళు రాసుకోండి. మార్కు 15:43 లోక 23:50 లోక రాసిన సువార్త 23వ అధ్యాయము 50వ వచనము. లోక 23:50. యోహాను 19:38 యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 38వ వచనము. యోహాను 19:38. సరే చదవండి. మత్తయి 27:57. యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి
సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. యేసు ప్రభుని సమాధి చేసింది ఎవరు? అరిమతయి యోసేపు. అరిమతయి యోసేపు ఎవడంటే ఈయన? 57వ వచనంలో చూడండి. యేసు శిష్యుడిగా ఉన్న మరి 12 మందిలో ఈయన పేరుందా అంటే రహస్యముగా దేవునికి శిష్యులుగా వీళ్ళు ఉన్నారు. మనము బహిరంగ శిష్యులమి. వినండి అందరూ, మనందరము కూడా చర్చకు వస్తున్నామంటే ఊర్లో అందరికీ తెలిసి వీళ్ళు ప్రార్థనకి వెళ్తారా, హల్లెలూయా అంటారు, ఆమేన్ అంటారు, రకరకాలుగా పేర్లెట్టి మనల్ని పిలుస్తారు. ప్రార్థనకి వెళ్తున్నారని ఊర్లో మనకి పేరుందా లేదా? ప్రార్థనకి రాకుండా ప్రార్థన చేసే వాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటి వాడు ఎవరు? ఈ అరిమతయి యోసేపు. రెండవది అతడు ఏమిటంట? ధనవంతుడు. ఉందా? 57వ వచనంలో చూడండి. యోసేపు అను ఒక ధనవంతుడు, శిష్యుడును ధనవంతుడు. కానీ బైబిల్లో ఒక మాట ఉంది, సూది బెజ్జములోని ఒంటె దూరట. సూది బెజ్జం అంటే సూదిలోకి దారం ఎక్కిస్తాం కదా, దారం ఎక్కించిందని అంటారు. జన్మర్కి అక్కడేమంటారు? సూదికి వెనక దారం ఎక్కించడానికి ఒక రంధ్రం ఉంటుందా? అది ఎక్కించడం, దారం ఎక్కించడం సులభమేనా? కష్టం. కళ్ళు కనబడితే కొంచెం త్వరగా ఎక్కి, దారం లావుగా ఉందనుకోండి కష్టంగా ఉంటుంది. మామూలుగా మనం బట్టలు కొట్టుకునే సూదులకి పురుగోసి ఎక్కించగలమా? దబ్బలంలోకి అయితే ఎక్కిస్తాం, పెద్ద దాంతో, పెద్ద సూది అనమాట, దానికి దబ్బలమైన పేరు దబ్బలం. దబ్బలంలోనికి ఎక్కించేస్తాం కానీ సూదిలోనికి పురుకోస, కొస, తాడు ఎక్కించలేము. కానీ బైబిల్ అంటుంది ధనవంతుడు ధనవంతుడు సూది బెజ్జంలోకి వెళ్ళిపోతాడంట. వెళ్ళగలడా? ధనవంతుడు వెళ్ళిపోతాడా? ఒంటె సూది బెజ్జంలోనికి వెళ్ళిపోతుంది. ఒంటె అంటే ఏంటి? అదొక జంతువు. ఒంటె ముఖము సన్నంగా ఉంటుంది, పీక దగ్గర నుంచి వచ్చేటప్పటికి లావుగా ఉంటుంది. తలదోచడం ఒకవేళ సులభంగా ఉండొచ్చు, పీక దగ్గరికి వచ్చేటప్పటికి అడ్డుపడిపోతుందా? అడ్డుపడిపోతుంది. కనుక దానైనా ఎట్టగట్ట సూదిలో నుంచి దూర్చేయచ్చంట. కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుట దుర్లభము అన్నాడు. మరి ఇక్కడ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? దేవుని సమాధిని తీసుకెళ్ళి సమాధి చేస్తున్నాడు. ఆయన శిష్యుడు అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ధనము కలిగి ఉండుట తప్పేమీ కాదు, ధనవంతులుగా ఉండాలనుకోవడం కూడా తప్పు కాదు. అందరూ ఉదయమే అద్దం దగ్గరికి ఎందుకు వెళ్తాము? అందంగా ఉండాలని కదా. ఎట్టో గట్ట కనీసం ముఖం చూసుకుంటే బయటికి రాము, ఎంత ముసలైనా సరే. అంటే ఫేర్ అండ్ లవ్లీ పూసుకుంటేనే అందం కాదు, తల దువ్వుకున్నా సరే మన శరీరము, మన ముఖము అందరికీ బాగా కనబడాలని. దాంట్లో తప్పేమీ లేదు. కానీ ప్రభు అన్నాడు అందం మోసము, సౌందర్యము వ్యర్థము. అదే సర్వం అనుకుని బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఉదయం లేచిన కాడి నుంచి ముఖం రుద్దుతూ ఉంటారు. ఉండరా? ముఖమును శుభ్రం చేసుకోవడము, కొంచెం ఫ్రెష్నెస్ కోసం పౌడర్ రాసుకోవడము, కొంచెము తలదూకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఓవర్గా చేసే వాళ్ళు ఉంటారు. ఓవర్గా చేసేది ఏంటి చెప్పండి? అదే పనిలో ఉండడం. ఇంకా పెదాలు ఎవరైనా ఎర్రగానే ఉంటాయి, కొంచెము దానికి కొండముచ్చులేగా ఏం పోయిస్తారు? లిప్స్టిక్. ఆ లిప్స్టిక్ పూసుకోవడం వల్ల చాలా క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. చూడండి, లిప్స్టిక్ పూస్తా ఆపేశారనుకోండి పెదాలన్నీ వడిలిపోతాయి. ఇప్పుడు దొండకాయ వడిలిపోతే ఎలా ఉంటుందో, పెదాలు ఒక లిప్స్టిక్ రాయిన వాడు మానేశారు అనుకోండి వడిలిపోతాయి, చూడలేము ఇంకా. కనుక వీళ్ళు నిత్యము దాన్ని అప్లై చేయాలి. దాని వలన పెదాలకి, నాలికి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, భయంకరమైనవి ఉంటాయి. అందము సౌందర్యం అందం వ్యర్థము, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము. ఇంకా చాలా రకములు ఉన్నాయి. ముఖానికి బ్లీచింగ్ పెడతారు కొంతమంది. పెడతారా?
బ్లీచింగ్ అంటే మీరు నాచు తీసే బ్లీచింగ్ పెట్టుకున్నారు కానీ ఆ ఆ యొక్క బ్లీచింగ్ కాదు, ముఖానికి పెట్టే బ్లీచింగ్ ఉంటుంది. దానివల్ల అది పడింది అనుకోండి మెరుస్తుంది ముఖం, అది పడలేదనుకోండి నాకు నల్లగా ఉంటుంది. కనుక వాటిల్ని మనం ఉపయోగించి మనం శుభ్రం చేసుకోవచ్చు. ఇది మంచి పడే సబ్బోడు కొనుక్కొని ఒంటిని శుభ్రం చేసుకోవచ్చు. కనుక శుభ్రం చేసుకోవడంలో తప్పేమీ లేదు, కానీ అదే ఇంకా జీవితము. ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం వచ్చేటప్పుడు బయటికి వెళ్ళిన లోపలికి వచ్చిన దూతూనే ఉంటారు. చెరిగిన తల చెరగనివ్వరు. ముఖం మీద పౌడర్ చెరగదు, చెమట పడితే వెంటనే ముఖం కడిగేసుకోవాలి, తుడిసేసుకోవాలి, మళ్ళీ రాసేసుకోవాలి. కనుక అది దేవుడు తప్పు అంటున్నాడు. అలాగే ధనవంతులైన వారు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అందులో అబ్రహాం ఒకడు, యోబు ఒకడు, సొలొమోన్ ఒకడు. సొలొమోన్ ఎలాంటి ధనవంతుడు అంటే బంగారంతో గోళ్ళను నిర్మించాడు. అలాంటి ధనవంతుడు ఉన్నారు. కానీ ఆ ధనము వారి భక్తికి ఎక్కడ ఆటంకము చేయలేదు. అంతే, అది సర్వము, ఇదేనా సర్వాన్ని బ్రతకలేదు. ధనం మీద ఆశ లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ధనం సంపాదించిన ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, కానీ ధన మోహము కలిగి ఉండట తప్పు. ఆశ ఉంటుంది. ఒక పురుషుడికి స్త్రీ మీద ఆశ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా చెప్పండి? ఉంటుంది, కానీ స్త్రీ మోహము ఉండకూడదు. ఒక పురుషుడికి కూడా, ఒక స్త్రీకి కూడా పురుషుడి మీద ఆశ ఉంటుంది. దేవుడే చెప్పాడు, నీ ఎడల ఆమెకు వాంఛ కలుగును, నీవు ఆమెను ఏల్తావు అన్నాడు. అనలేదా? దేవుడే చెప్పాడు. స్త్రీ పురుషులకి మధ్యన ఏంటంటది ఆకర్షణ, లేకపోతే ఒక రకమైన అనుబంధం ఉంది కనుక ప్రేమ ఉంది. స్త్రీ పురుషుల మధ్య అనుబంధం లేకపోతే భార్యాభర్తల మధ్యన ప్రేమ ఉండదు. కానీ స్త్రీ మోహం వేరు, కోరిక కలిగి ఉండడం వేరు. మోహము అంటే ఏ స్త్రీ చూసినా సరే ఆమెతో పాపము చేయాలి, ఏ పురుషుని చూసినా సరే అతని ఆలోచనలు చెడిపోతే ప్రభు అన్నాడు అది వ్యభిచారము అన్నాడు. ఒకే స్త్రీతోటి లేదా ఒకే పురుషుడితో, పెండ్లి భర్తతో, పెండ్లి స్త్రీతో ఉంటే అది సంసారము అన్నాడు. అన్నాడా లేదా? 10 మందితో ఉంటే వ్యభిచారము, ఒకరితో ఉంటే సంసారము. ఆ రీతిగా కూడా ధనం విషయంలో కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు. ధనమును ఎంత సంపాదించినా దేవుడేమి దాన్ని ఇస్తూనే ఉంటాడు. నువ్వు కాల్గేట్ అనేవాడు, మన పేస్ట్ ఉదయం వేస్తే పళ్ళు తోముకోవాలంటే కాల్గేట్ పేస్ట్ మనకి కావాలి. అతను ఎన్నో వ్యాపారాలు చేసి నష్టపోయాడు. అతని స్నేహితుడు ఎవరో చెప్పారు, బాబు నువ్వు దేవునికి తండ్రి చెప్పాడు, దేవుని దశమ భాగము ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. సార్ మొదట ఏం చేశాడు? దశమ భాగం ఇవ్వడము. దశమ భాగం అంటే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఇవ్వడం మొదలెట్టాడు. ఇప్పుడు 10 రూపాయలు ఇస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత 20వ భాగం అంటే 100 రూపాయలు వస్తే 20 రూపాయలు ఇవ్వడం మొదలు పెట్టాడు. తర్వాత అకౌంట్స్ చూశాడు, అతని దగ్గర పనిచేసే వాళ్ళని చూశాడు. వాళ్ళందరిని అడిగాడు, ఎంత వస్తున్నాయో మనకు ఆదాయం? ఎంత వస్తుంది ఆదాయం? అయితే సగం 50వ వంతు 100 రూపాయలు వస్తే 50 దేవునికి, 50 రూపాయలు నాది అన్నాడు. ఇంకా సంవత్సరాలు పెరిగిపోయాయి, దినములు పెరిగిపోయాయి. మళ్ళీ అతని దగ్గర అకౌంట్స్ చూసి వాళ్ళు అడిగాడు, అయ్యా ఇంత ఆదాయం వస్తుంది. అయితే ఇప్పుడు అన్నాడు, 10 వంతులు నాయి, 90 వంతులు దేవునివి. ఆశీర్వదించలే దేవుడు? ధనవంతుడిగా చేశాడా చేయలేదా? ఎంత చేశాడంటే 100 రూపాయలు ఉంటే 90 రూపాయలు దేవుడికి ఇచ్చినట్టుగా చేశాడు. 10 రూపాయలే వాడుకున్నాడంట. అంటే 10 రూపాయలు కూడా, అంటే అంత ఉన్నతమైన డబ్బు అతనికి కోట్లలో వచ్చింది. ముందు 100లోనే, తర్వాత 1000లోని, తర్వాత లక్షల్లోని, ఇప్పుడు కోట్లు, బిలియన్స్. అంటే 10,000 కోట్ల రూపాయల ఆస్తి వచ్చినప్పుడు 10,000 కోట్లు వచ్చాయనుకో, ఎన్ని కోట్లు ఇవ్వాలి దేవునికి? 100 కోట్లు ఇవ్వాలి. ఇప్పుడు 100 కోట్లు ఏం చేసుకుంటాడు? 100 కోట్లు ఆయన ఉంచుకొని 90 కోట్లు దేవునికి ఇచ్చేసాడు. ఇంకెన్ని కోట్లు ఉన్నాయి? 100 కోట్లు. 10 కోట్లు ఆయన దగ్గర ఉన్నాయి. 100 కోట్లు వచ్చాయండి. కాల్గేట్ అనే 100 కోట్లు వచ్చినప్పుడు దేవునికి ఎంత ఇవ్వాలి? ఎన్ని కోట్లు ఇవ్వాలి దేవునికి? 10 కోట్లు ఇవ్వాలి. 100 వచ్చినప్పుడు ఎన్ని ఇవ్వాలి? 10 ఇవ్వాలి. ఇప్పుడు ఇంత దగ్గర ఎంత ఉంటుంది? 90 ఉంటాయి. 90 ఇతను ఏం చేసుకుంటాడు? ఇతనే అన్నాడు 90 దేవునికి ఇస్తాను, 10 ఇంకా నాకు చాలా ఎక్కువ. నెలకి 10,000 కోట్ల ఆదాయం వస్తుంది ఆయనకి. ఏ షాపులో చూసినా కాల్గేట్ పేస్ట్ లేని షాపు ఉంటుందా?
ఉండదు. ఇప్పుడు ఇంకా చాలా కంపెనీలు వచ్చాయి, కానీ కాల్గేట్లో ఉప్పు ఉందా, మీ పళ్ళలో మస్సు ఉందా, ఏ పేస్ట్ కావాలని ఎవరికి రకమైన పేస్ట్ వాళ్ళకి అమ్ముడవుతుందంటే కాల్గేట్ అని విలియం ఆయన పేరు, అసలు పేరు విలియం కాల్గేట్ అనేది ఇంటి పేరు. విలియం అనే ఆయన కాల్గేట్ అనే ఇంటి పేరుని పెట్టుకొని దేవునికి ఇస్తూ దశిమాగం ఇస్తూ ఆశీర్వదించబడ్డాడు. ధనవంతులుగా ఉండడం తప్పేమీ కాదు. ఎందుకు దేవుడికి ఇచ్చాడు? దేవుడు ఇస్తాడని ఇచ్చాడు, ఎవడని ఇచ్చాడా? ఇస్తాడు. అంటే ధనవంతుడిగా ఉండాలని విలియమ్స్ కాల్గేట్ కూడా ఆశ ఉంది. ఇక్కడ ఎవరైతేనో అరిమతయి యేసేపు, చదవండి. సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబడితో చుట్టి తాని రాతిలో తలిపించుకున్న కొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి కార్యక్రమం చేసి వెళ్ళిపోయాడు. మనం కార్యక్రమం చేస్తే ఎవరు రావాలి? పంతులు రావాలి, లేదా పాస్టర్ గారు రావాలి, లేకపోతే వచ్చే వారం సంఘంకి వెళ్తామండి. ఆయనకి అంత ఎక్కువ ఉంటే ఆయనకి అంత బిజీ అయితే మేము చచ్చిపోతే ఎవరు రాలేదు. ప్రభు సమాజానికి ఎవరు వచ్చారు? పాస్టర్ వచ్చాడా? ధర్మశాస్త్ర ఉపదేశకులు వచ్చారా? వాళ్ళ అమ్మ వచ్చిందా? శిష్యులు వచ్చారా? రహస్యముగా వెంబడిస్తున్న శిష్యుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన దేహం నాకు ఇవ్వండి, వీళ్ళందరూ భయపడిపోతున్నారు అని చెప్పి, ధనవంతుడు గనుక, కొంత పలుకుబడి ఉన్నవాడు గనుక, ఒక అధికారి గనుక, అధికారి అయినా ఆయన చూద్దాము, ఆయన భాగం చూసి ముగించేద్దాము. మార్కు 15:43. సాయంకాలం అయినప్పుడు అరిమతయి యేసేపు తెగించి ఏం చేశారంట? తెగించడం అంటే ప్రాణాన్ని లెక్క చేయలేదు. అందరూ ఎందుకు రాలేదంటే భయపడ్డారు. బాబు యేసు ప్రభుని నాయకుడినే సిలువేశారు, మేము కానీ ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగితే మమ్మల్ని కూడా తెల్లారి సిలువెక్కిస్తారని అందరూ భయపడ్డారు. అరిమతయి యేసేపు రహస్యంగా భక్తి చేశాడు, కానీ ఇప్పుడు బహిరంగంగా సవాలు. మనం బహిరంగంగా చేస్తాము, కానీ కష్టం వచ్చిన నిలబడగలమా? మన ప్రశ్న వేసుకుంది, ఎవరిని అడగట్లా. మన హృదయాన్ని మన ప్రశ్న, బహిరంగ బైబిల్ పట్టుకుంటున్నాం, రేపొద్దు కాల్ చేస్తావరా బైబిల్ తీస్తావని ఇక్కడ పెట్టడం గన్నం, వణికేస్తా చేతులు, బైబిల్ ఎక్కడ జారిపోద్దో తెలియదు కొంతమందికి, అందరు కాదు, నాకులాంటి వాళ్ళకి కదా. కానీ అరిమతయి యేసేపు ఏం చేశాడు? బైబిల్ ఏం చెప్తుంది? తెగించేశాడు. పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడు, ఇందాక ధనవంతుడు, ఇతడు ఘనత వహించిన సభ్యుడు. అంటే క్లబ్ మెంబర్ అంటారు. క్లబ్ అంటే ప్యాకెట్లు కాదు. టౌన్స్ లో కొన్ని క్లబ్బులు ఉంటాయి, పెద్ద పెద్ద సావుకారులకు ఒక యూనియన్ ఉన్నట్లుగా క్లబ్స్ ఉంటాయి. వైజాగ్ వెళ్తే వాల్టర్ క్లబ్ ఉంటుంది. దాంట్లో సభ్యత్వం తీసుకోవాలంటే సంవత్సరానికి 5 లక్షలు కట్టాలి. ఎన్ని లక్షలు? 5 లక్షలు కట్టాలి. దాంట్లో సభ్యత్వం ఉంటే పెద్ద హోదాగా నడుస్తారు వాళ్ళందరూ. వాళ్ళు చాలా మంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాల్టర్ క్లబ్. ఇప్పుడు ఒక క్లబ్ లోని ఘనత వహించిన ఏంటంట సభ్యుడు, క్లబ్ మెంబర్. ఇప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, బాబు మేము పలానా వాళ్ళకి తాలూకు అంటే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు ఎవరా? బట్టల షాప్కి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు మాకు తెలుసు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఎవరిదైనా ఫోన్ చేయించామనుకోండి కొంత డిస్కౌంట్ ఇస్తారు. లేకపోతే ఇక్కడ బండి ఎవడో పట్టుకున్నాడు లైసెన్స్ లేదని, ఎవడో ఎస్ఐతో ఫోన్ చేయించామనుకోని, సరే వెళ్ళు అని చెప్పేసి పంపించేస్తాడు కానిస్టేబుల్, అవునా? అలాగా ఘనత వహించిన వాడు ఎవరు? అరిమతయి యేసేపు, ధనవంతుడు. అక్కడ అనేక మంది ఆ ఊర్లో సమస్యలు కానీ, ఆ పట్టణంలో రోమా ప్రభుత్వంలో ఉన్న సమస్యలు కానీ అవన్నీ ఉన్నప్పుడు అతడు ఒక క్లబ్ మెంబర్, ఒక ఘనత వహించిన సభ్యుడు గనుక ఏం చేశాడంట? తెగించేశాడు. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నవాడు ఇతను. మత్తయి ధనవంతుడని రాశాడు, శిష్యుడని
రాశాడు. మార్క్ ఏం రాస్తున్నాడంటే తెగించాడని రాస్తున్నాడు. ఘనత వహించిన ఒక సభ్యుడు అంతే రాశాడు. ఘనత వహించిన సభ్యుడై దేవుని రాజ్యము కోసం ఎదురు చూస్తున్నవాడు. అందుకని వెళ్ళి పిలాతు దగ్గరికి వెళ్ళాడు. మామూలుకి అయితే పిలాతు దగ్గరికి వెళ్ళడానికి అధికారము ఉండదు. ఇతను ఘనత వహించాడు కనుక వెళ్ళాడు. 46వ వచనంలో బండలో తొలిపించిన సమాధి అని అతను పెట్టి యేసు ద్వారమును సమాధి ద్వారము రాయితోటి మూసేశాడు. ఇంకా 3వ రెఫరెన్స్ చెప్పండి మీరే. ఇందాక చెప్పాను కదా, లోక 23:50. లోక ఎవరు? డాక్టర్ గారు. డాక్టర్ గారు ఏం చెప్తున్నారు చూద్దాం. లోక 23:50. అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడైన డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే అరిమతయి అని యూదుల పట్టణపు సభ్యుడని యేసేపు అని ఒకడు ఉన్నాడు. అతడు సజ్జనుడు అంటే మంచివాడు, గుడ్ క్యారెక్టర్. క్యారెక్టర్లో ఎవరు అతను ఏలి పెట్టి చూపించడానికి లేదు. క్యారెక్టర్ అంటే కొంతమంది అనుకుంటారు అమ్మాయి మీద రాళ్ళు ఇస్తేనే బ్యాడ్ ఫెలో అంటారు. అది కాదు. క్యారెక్టర్ అంటే ఎక్కడ లంచాలు తీసుకున్నవాడు కాదు, ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని ఆడిని పొడుస్తున్నవాడు కాదు. అక్కడెక్కడ కొంతమంది ఉంటారు, అక్కడెక్కడ బేరసారాలు నడిపిస్తారు, బ్రోకర్ అంటారు వాళ్ళని. బ్రోకరేనా? లింకులు అంటే ఇప్పుడు నాకు ఫ్రాన్సిస్ మీద ఇష్టం అనుకో, ఫ్రాన్సిస్ ఒక అమ్మాయి అనుకోండి, నాకు ఇష్టం అనుకోండి ఫ్రాన్సిస్ అంటే, నా సమాచారం అంతా ఆయనకి చేరేస్తాడు. ఆయన ఏం చెప్పాడో మరి నాకు చేరేస్తాడు. వాడిని బ్రోకర్ అంటారు. ఆడు కూడా క్యారెక్టర్ లేదు, ఉందా? లేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, సజ్జనుడు అలాంటి లింకులు పెట్టేవాడు కాదు. ఏదైనా డబ్బుకి దానికి ఆశపడి ఆ కక్కుర్తి కార్యక్రమాలు చేసేవాడు కాదు. ఇంకా నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకు వారి చేసిన పనికిని ఏకీభవించలేదంట. ఇతను శిష్యుడు అని చెప్తున్నాడు. ఎవరు? మత్తయి గారు. మార్క్ గారు అన్నాడు ఘనత వహించిన సభ్యుడు అని చెప్తున్నాడు, తెగించాడని చెప్తున్నాడు. లోక డాక్టర్ గారు అంటున్నారు ఇతను సజ్జనుడు, క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాడు. రెండవది నీతిమంతుడు, వారు ఆలోచనలతో ఎప్పుడు కూడా ఏకీభవించలేదు. ఇప్పుడు ఇతను ఘనత వహించిన సభ్యత్వంలో ఉన్నప్పుడు అందరూ వచ్చి యేసుప్రభుని సిలువేయాలన్నప్పుడు తప్పురా అని చెప్పినవాడు అరిమతయి యేసేపు. అలా చెప్పినవాడు ఇంకొకడు ఉన్నాడు. ఎవరు? సిలువలో రెండో దొంగ. అందరి ముందు చెప్తున్నాడు, బాబు నీవు అదే శిక్షా విధానం ఉన్నా గనక దేవునికి భయపడవా? మనకైతే తగును, ఆయనకి తగదు అని తెగించి అందరి ముందు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అరిమతయి యేసేపుని అలా ఏ దొంగతనాలు చేయలేదు కాబట్టి ఆయన సిలువేయలేదు. కానీ అరిమతయి యేసేపు కూడా పిలాతు దగ్గరకి చెప్పాం కదా, అధికార మందిరంలోనికి వెళ్ళి మాట్లాడవలసి వచ్చినప్పుడు అక్కడ ఘనత వహించిన సభ్యుల టీం అంతా కూడా వస్తుంది. పిలాతు ఒక్కడే ఒక నిర్ణయం తీసుకోవడానికి కొన్ని విషయాలు సరిపోడు. ఎందుకంటే ఆధారాలు లేనప్పుడు ఎవరిని అడిగి చేసావా అని అడుగుతారు. అంటారా? ఊరి పెద్దలు కూడా మన ప్రెసిడెంట్లు కానీ సర్పంచ్లు కానీ వాళ్ళు ఏదైనా ఒక తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆధారం లేనప్పుడు అయ్యా మీరు ఏం చెప్తారని పక్క వాళ్ళని కూడా అడుగుతారు. నిర్ణయం తీసుకుంటారు, వారు సలహా తీసుకుంటారు. ఎందుకంటే రేపొద్దుట తీర్పు తీర్చిన వాడు నేరస్తుడు కాకూడదు, ఎవరు వేలెట్ చూపించకూడదు. కనుక అనేక మంది యొక్క సలహా తీసుకుని మెజారిటీ అంటే ఎక్కువ మంది దేనిపై మొగ్గు చూపిస్తున్నారో దానికి ఏం చేస్తారు, వాళ్ళు తీర్పు ఇచ్చేస్తారు. ఇక్కడ కూడా అరిమతయి యోసేపు అధికార మందిరంలోని ఒక క్లబ్ మెంబర్. అతను కూడా ఏం చేస్తున్నాడంటే అందరూ చెప్పారు యేసుప్రభుని సిలువేసేయనని, కానీ అరిమతయి యోసేపు అంటున్నాడు వారి మాటలకు అతను సమ్మతించలేదు. దేవుని చూడండి, వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండేవాడు. సమాధిలో పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత 4వది యోహాను గారు ఏం చెప్తున్నారు చూద్దాం. 19:38 యోహాను గారు అరిమతయి గురించి. అటు తర్వాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యేసేపు
చూసారా, మొదటి వచ్చినప్పుడు శిష్యుడు అన్నాడు కానీ యోహాను గారు అసలు విషయం చెప్తున్నాడు. ఎందువల్ల అంటే అతను యోధుల భయం వలన రహస్యముగా యేసు శిష్యులని అరిమత యేసేపు తాను యేసు దేహమును తీసుకొని పోటకు పిలాతు నొద్దకు సెలవడిగను. పిలాతు సెలవిచ్చాను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకుని పోయాను. మోతరాత్రి వేళ నికోదేము కూడా బోళముతోను కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చాను. వచ్చి మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యము దానికి పూసి నార బట్టలు చుట్టిరి. ఏసేపు వీళ్ళందరూ ఏసేపు ఒక్కడే సమాధి చేశాడని చెప్పారు. ఇప్పుడు ఏసేపు సమాధి చేస్తున్నప్పుడు నికోదేము కూడా వచ్చాడంట. ఏం తీసుకొచ్చాడంట? ఎన్ని 150 సేర్లు అగరు. అగరు అంటే సెంట్ లాంటిదే, కానీ దాని లోతులో చాలా ఉంది. దాని గురించి తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి సెంట్ అనుకుందాం. అంటే అది దేహానికి పూస్తే దేహము కుళ్ళదు. దేహం ఏం కాదు, కుళ్ళిపోదు. అది కెమికల్ ఉంటుంది, సెంట్ ఉంటుంది. కొన్ని ఫెనాయిల్స్ ఉంటాయి. ఫెనాయిల్ మామూలుగా అది హానికరమే, కానీ దాంట్లో కొంచెం సెంటు వేస్తే సువాసన వస్తుంది. ఆ రీతిగా ఇది కెమికల్తో కూడిన ఒక రకమైన ద్రవ పదార్థము. ద్రవం అంటే లిక్విడ్ కదా, ద్రవ పదార్థము. ఈ ద్రవ పదార్థం ఆయన దేహమునకు ఎన్ని సేర్లు అంట? 150 సేర్ల ఎత్తు తెచ్చాడు. అంత ఎక్కువ తెచ్చాడు అంటే యేసు ప్రభు దేహము కొలడానికి నికోదేము ఇష్టపడలేదు. అంతేనా? నికోదేము ఎక్కడ కనబడతాడు మనకి? ఏ సందర్భంలో కనబడతాడు? నికోదేము అడుగుతాడు కదా ప్రభుని, ప్రభా ముసలోడు ఎలాగ తల్లి గర్భంలోనికి వెళ్తాడు? ఆ సందర్భంలో కనబడతాడు. రక్షణ గురించి తెలుసుకున్న వారు వీళ్ళందరూ ఉన్నారు, కానీ రహస్యంగా దేవుని వీళ్ళు వెంబడించారు. కొన్ని సందర్భంలో వీరు కనపడతారు, కానీ గొప్ప కార్యములు చేసిన లిస్టులో వీళ్ళు ఉన్నారు. యేసు ప్రభు సమాధిని చేసిన వారు ఎవరెవరు చెప్పండి? నోవా గారు. యేసు ప్రభు సమాధి చేసిన ఎవరెవరు? అరిమత యేసేపును నికోదేము. శిష్యులు 12 మందిలో ఒకడు వెళ్ళిపోయాడు. 11 మంది రాలేదు. తల్లి రాలేదు, అక్క చెల్లెలు రాలేదు, అన్నదమ్ములు రాలేదు, ఎవరూ రాలేదు. పేతురు అయితే చెవు నరికాడు, కానీ అక్కడ కనబడలేదు. నాకులేగా ఆర్భాటం తప్ప అసలు లేదు. ఎవరికి? పేతురు గారికి. కానీ సమాధి చేసిన వాడు ఎవరు చెప్పండి? అరిమత యేసేపును నికోదేము. నికోదేము ఆ యొక్క అగరు తెచ్చాడు, కానీ యేసేపు నారబట్టను అతని కోసం చేయించుకున్న సమాధి ఇచ్చేశాడు. ఆ రోజుల్లోని చనిపోకముందే సమాధులు ఏర్పాటు చేసుకుని తొలిపించుకుని ఉండేవారు. ఎవరికన్నా నేను నాకు చిన్నప్పుడే చేస్తాను అనుకోండి సమాధిని, అది చచ్చిపోకముందు సమాధి రెడీ చేస్తాను. నాకు ఇంకా చచ్చిపోవాలంటే వయసు ఉందనుకోండి, ఎవరికైనా సమాధి లేకపోతే అది అద్దెకి ఇచ్చేవారంట. అర్థమవుతుందా? అక్కడ ఉందో చూడండి, ఏమన్నాడు? ఆ సమాధిలో ఎవరునూ అక్కడ ఇంతకు ముందు ఉంచబడలేదు అని ఉంటుంది. చూడండి, ఒక తోట ఏంటను, ఆ తోటలో ఎవడని ఎప్పుడు ఉంచబడని కొత్త సమాధి ఉంది. అంటే పాత సమాధులు కూడా అద్దెకి కూడా ఇస్తారంట. సమాధులు అక్కడ రాత్రిని తొలిపించుకుంటారంటే దాని అర్థం ఏంటంటే ఒక సమాధులు 5-6 పెట్టచ్చు, అంత పెద్ద ఉంటుంది. మనుషులు లోపలికి వెళ్ళిపోతారు సమాధులకు. మన సమాధిని పెట్టుకూడదు. మళ్ళీ పడవాలి బాబు కొంచెం తీయంటారు అంటే తాగేసి ఉంటారు కదా, అయ్యి బాగా తీసామయ్యా, నువ్వేం లావుగా చేసుకొచ్చో పెట్టు అంటారు కదా. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ సమాధిలో ఆ తోటలో కొత్త సమాధి ఉంది. ఇంకెవరు ఆ యొక్క పెద్ద సమాధిలో లేరు. ఒక ఇంట్లో ఎలా గదులు ఉంటాయో సమాధుల్లో కూడా గదులు ఉంటాయి. అలాంటి పెద్ద సమాధి ఎవరు ఎప్పుడు ఉంచని సమాధిలోనే ఆయన్ని ఉంచారు. రెండవది సుగంధ ద్రవ్యాలు పూసారు, అగరు పూసారు, నారబట్ట వేశారు. ఇదంతా చేసింది ఎవరు? అరిమత యేసేపును నికోదేము. వీళ్ళిద్దరు శిష్యులంట దేవునికి. మనం అంటే శిష్యులంటే యాకోబు, యోహాను, అంద్రెయ చేపల పట్ట వెళ్ళిరి, రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక చేప కూడా దొరకలేదు. ఈ పాటలు పాడతాం, కానీ అసలు పాటలు ఎవరు పాడరు. పాడతామా? సమాధులు వీళ్ళు చేశారని పాటలు ఎవరో పాడరు. మన పాటలన్నీ ఎప్పుడు భోజనం కోసం ఉంటాయి. దేవుని మనల్ని దీవించుగాక.
ప్రార్థన చేసుకుందాం. జయం గల దేవా, నీ ఘనమైన పాదములు కొందనములు. నీ సహాయం మాకు దయచేయండి. నీ బలం చేత మమ్మల్ని నింపండి. అరిమతయ యోసేపు ఎలాంటి వాడో బైబిల్ తేటగా చెప్తుంది. ప్రతి సువార్తలోనే అతని గురించి రాయబడిందంటే అతడు చేసినది ఘనమైన కార్యము. తెగించాడు. మొదటి యూదులకు భయపడ్డాడు. రహస్యంగా నేను వెంబడించినప్పటికీ నువ్వు చనిపోయినప్పుడు డైరెక్ట్గా ఫిలాతు దగ్గరికి వెళ్ళి సమాధిని శవం ఇమ్మని అడిగి నారబట్ట పూసి యూదుల యొక్క కార్యక్రమాలకు చెడుకునకు ఎప్పుడు కూడా సమ్మతించక గొప్ప యూదుల సభ్యుడైనప్పటికీ మేలుకరమైన కార్యం చేశాడు ప్రభా. ఆ రీతిగా నేనేమేమో కూడా దేవా తండ్రి బహిరంగంగా భక్తి పరుల వలె బహిరంగంగా నిన్ను ఆరాధించే వరకు కనబడుతున్నా కానీ నీకోదేం వలను దేవా తండ్రి అరుమత యోసేపు వలను రహస్యంగా నిన్ను వెంబడించి నీ కోసం ఘనకార్యములు చేసే అనేక మంది లోకంలో ఉన్నారు. మాకంటే వారే శ్రేష్ఠులేమో ప్రభా. మేము పరిశీలించుకునే భాగ్యం మాకు మీరు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. అందరికి వందనాలు. రేపు ఉదయం మాచవరపాలెంలో ఇక్కడ కూడా 4 గంటలకి మనము వీధి సువార్త చేస్తాము. ఈ విషయం మాచవరపాలెం గమనించాలి, ఇక్కడ వరకు గమనించాలి. సెలవు తీసుకుందాం. కట్ చేసి రేపు ఉదయం ఎన్ని గంటలకి?